మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఫ్యూచర్ స్పార్క్ ఇంటర్నేషనల్ స్కూల్లో జాయిన్ చేయండి. నమస్కారం, నేను రమారావి. ఈ రోజున మనని చాలా బాధించే సమస్యల్లో చాప కింద నీరులాగా మన జీవితాల్ని అత్యంత ప్రభావితం చేస్తున్నది, ఆరోగ్యాల్ని అత్యంత పాడు చేస్తున్నది ఒకే ఒక్క పదార్థం అండి. వెంటనే మీకు ఆన్సర్ వస్తుంది. ఫస్ట్ ఇంత క్లియర్గా ఉంది కదా, ప్లాస్టిక్. ఈ ప్లాస్టిక్ని మన జీవితాల్లో నుంచి బయటపడేయటం ఎలా? అసలు కుదురుతుందా? చాలా కష్టం కదా. అయితే ఇంత కష్టసాధ్యమైన వ్యవహారాన్ని సాధ్యమైనంత బయట పెట్టడానికి ఎవరి వంతు ప్రయత్నం వాళ్ళు చేయాలి. మనం సేవ్ వాటర్ అంటాం, మన నీళ్ళని మనం జాగ్రత్త చేసుకోవాలి. అలాగే సేవ్ లైవ్స్, సేవ్ హెల్త్, ఈ రెండు స్లోగన్లు పెట్టుకోవాలండి. మనకి వస్తున్నటువంటి విచిత్రమైన క్యాన్సర్లకి కారణం ఎక్కువగా ప్లాస్టిక్ అని వింటున్నాం. మన చుట్టూతా జరుగుతున్నటువంటి గోమరణాలు, జంతు మరణాలు, వాటికి కారణం కూడా ప్లాస్టికేనట. సముద్రాల్లోనూ అక్కడ జలచరాల మరణానికి కారణం కూడా, అంటే ఈ చేపలు గీపలు అవి ఇవి చచ్చిపోయి ఒడ్డుకు కొట్టుకొస్తున్నాయి, వాటన్నిటికీ కారణము ప్లాస్టికేనట. ఈ ప్లాస్టిక్ ఏమిటి, ఎలా అయిపోయిందంటే మనకు అది లేనిదే ఊపిరి తీయలేనట్టుగా ప్రతిదానికి ప్లాస్టికే వాడుకుంటున్నాం. కనీసం కొన్నిటికైనా ప్లాస్టిక్ని మానేద్దాం. ఎక్కడెక్కడ మానేయగలుగుతాం? స్టోరేజ్ బాక్సులు. మనం ఇదివరకు మన ఇళ్లలో పెద్ద పెద్ద అల్యూమినియం ఇత్తడి డబ్బాలు ఉండేవి, బాగా మా చిన్నతనంలో కాదు ఇంకా ముందు ఇత్తడి డబ్బాలు ఉండేవి. తర్వాత అల్యూమినియం వచ్చింది, స్టీల్ వచ్చినాయి. స్టీల్ ద బెస్ట్ అండి. ఇత్తడివి చాలా ఖరీదుగా ఉన్నాయి, ఇప్పుడు బరువు కూడా అంతంత ప్లేసులు ఉండవు. స్టీల్ డబ్బాలు కొంచెం బెటరు. మనం ఏం చేస్తామంటే ప్లాస్టిక్ డబ్బాలకు వెళ్ళిపోతాం. పోనీ ప్లాస్టిక్ అయినా ఏదో కొంతకాలం ఉంచి తర్వాత దాన్ని తీయలేకపోతాం. అలా సంవత్సరాల తరబడి ఉంటూ ఉంటాయి. కొన్నాళ్ళకి మన ఫుడ్ పార్టికల్స్లోకి ఆ ప్లాస్టిక్ తాలూకు మైన్యూట్ పార్టికల్స్ చేరిపోతున్నాయట. ఇవి చేసేదేం లేదు. అదొకటి. అక్కడి నుంచి స్టోరేజ్ బాక్సులు, చిన్న చిన్న ఫ్రిడ్జ్లో పెట్టుకునేందుకు, ప్రయాణాల్లో పట్టుకెళ్ళేందుకు, ఏమైనా పెట్టుకునేందుకు అన్నిటికీ ప్లాస్టిక్ డబ్బాలు. ఇంతవి అంతవి అంతవి ఇంతవి ఎంతవో. ఈ స్విగ్గీకో దేనికైనా బుక్ చేసామనుకోండి, వాడు ప్లాస్టిక్ వేడిగా ఉంటుంది, డబ్బాలో పెట్టిస్తాడు. దాన్ని ఇమీడియట్గా మనం వేరే బౌల్లోకి డంప్ చేస్తామా అంటే చెయ్యం. ఆ వేడిది వాడు ఇచ్చినంతసేపు అది వేడి పదార్థం అందులోనే ఉంటుంది. తర్వాత మనం సర్వ్ చేసుకునేటప్పుడు కూడా అందులోనే ఉంచుతాం. మళ్ళీ ఆ డబ్బాలు పారేయం, దేనికైనా యూజ్ అవుతుందని మూతలు గట్టిగా ఉన్నాయని ఎత్తి మళ్ళీ దాచిపెట్టుకుంటాం కడిగి, ఇంకా దేనికైనా వాడుకోవడానికి. మనకేంటంటే ఈ వస్తు వినియోగం పెరిగే కొద్దికి ప్లాస్టిక్ మనకి చాప కింద నీరులాగా పూర్తిగా మనతో మమేకం అయిపోయిందండి. చిన్న చిన్న పిల్లలు ఉన్నవాళ్ళు, చంటి పిల్లల తల్లులు ఎక్కడికైనా ఏమైనా పట్టుకెళ్ళాలంటే సంటాడికి బిస్కెట్లు, వాడికి సెర్లాకు, వాడికి అదేదో, వాడి తిండి, వాడికి పళ్ళ ముక్కలు కట్ చేసి పెడతాం. ఇన్ని దానిమ్మ గింజల్లోని మామిడి పండు ముక్కలు అన్నీ చిటిపొట్టి ప్లాస్టిక్ డబ్బాలే. వీటిలలో మళ్ళీ మనం ఖరీదైనది ఫుడ్ పార్టికల్స్లోకి, అంటే ఫుడ్లోకి ప్రవేశించింది ఫుడ్ గ్రేడెడ్ ప్లాస్టిక్ వాడతామంటే అలా ఏమి జాగ్రత్త వహించాం మనం. ఏదో ఒక డబ్బా ర్యాండమ్గా ఏది చేతికి అందితే అందులో పెట్టేస్తాం. కొనుక్కొచ్చేటప్పుడు కూడా చీప్గా ఓ 10 రూపాయలకి నువ్వు 2 వచ్చేవి 3 వచ్చేవి, అంటే తక్కువ రేట్లో వచ్చేసేవి, ఎక్కువ పాత్రలు వచ్చేవి కొనుక్కుంటాం. కనీసం ఫుడ్ గ్రేడ్ ప్లాస్టికే కావాలని ఒక ఆలోచనతోటి మెలగాలి. తర్వాత ఈ ప్లాస్టిక్ ఎక్కడైనా షాపులకి వాటికి వెళ్తామా, వాడు ప్లాస్టిక్ కవర్లో టీ పట్టుకొస్తాడు. ఆ వేడి టీ ఆ ప్లాస్టిక్ కవర్లోకి వెళ్ళిపోతుంది. కవర్లో ఉన్నదంతా ఆ లోపల ఏమేమి కెమికల్స్ తోటి తయారవుతుందో అదంతా టీలోకి వస్తుంది. మనమేమో లోపల పోసేస్తాం, డ్రమ్లో పోసినట్టు పోసేయటమే. అక్కడి నుంచి మంచినీళ్ళ బాటిల్స్, ఎక్కడికైనా వెళ్ళామంటే ఓ బాటిల్ మోసుకెళ్తాం. ఎక్కడైనా ఏమైనా నీళ్ళు కావాలంటే ఒక బాటిల్ కొనుక్కుంటాం. వేటిని అవాయిడ్ చేయలేకపోతున్నామండి. బయటికి వెళ్ళినప్పుడు తప్పట్లేదు, అది కూడా మానేయండి అని చెప్పలేకపోతున్నాను. నేను మానేస్తే బతకలేని పరిస్థితిలో ఉన్నాం కదా. ఇళ్లల్లో కనీసము ప్లాస్టిక్ బాటిల్స్ వాడద్దు. ఫ్రిడ్జ్లో మంచినీళ్ళ బాటిల్స్ పెట్టుకోపడు, గ్లాస్ బాటిల్స్ దొరికేస్తున్నాయి చక్కగా, జగ్గులు అవి దొరుకుతున్నాయి, కావాలంటే అది పెట్టుకోండి. అసలు ఫ్రిడ్జ్ అవాయిడ్ చేయండి, హాయిగా కుండ నీళ్ళు తాగండి గోల లేకుండా. అక్కడ ఏదైనా చిన్న ఫంక్షన్ ఉందంటే డిస్పోజబుల్ కప్పులు, డిస్పోజబుల్ గ్లాసులు, ఈ పేపర్ కప్స్ అవన్నీ కూడా కెమికల్స్తో నిండి ఉన్నవేనండి. వీటన్నిటిని అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. మానేయండి అని చెప్పలేకపోతున్నానండి, నేను కూడా మానలేను, నేను కూడా అందులోనే ఉన్నా కదా. ట్రై చేద్దాము. ఫుడ్ స్టోర్ చేయడానికి తప్పకుండా ఫుడ్ గ్రేడెడ్ ప్లాస్టికే తీసుకుందాం, లేదా గ్లాస్ జార్స్ ట్రై చేయండి. చక్కగా నీట్గా ఉంటాయి, చాలా లైఫ్ ఇస్తాయి. అందులోంచి ఇందులోకి రాదు, ఇందులోంచి అందులోకి వెళ్ళదు. కడిగితే శుభ్రపడిపోతాయి, వాసనలు ఉండవు. గ్లాస్ బాటిల్స్లో ప్లాస్టిక్ వాసనని పీల్చేస్తుంది. ఇక ప్లాస్టిక్ స్పూన్లు, పిల్లలకి ఇచ్చే చిట్టి పొట్టి లంచ్ బాక్సులు చెప్పద్దు, రంగులు రంగులుగా ఉంటాయి, కొనేసుకుంటాం.
మనం వాడే బ్రష్ చాలా ఉన్నాయండి, ఇక ఇది అది అని లేనే లేదు. ప్రతి వస్తువు ప్లాస్టిక్ మయమే. మనం దేన్ని తీసేయగలము అనేది ఆలోచించి ఒక టిక్ పెట్టి ముందు లిస్ట్ అవుట్ చేద్దాం, మన దగ్గర ఏమున్నాయి, ఏమేమి ప్లాస్టిక్లు వాడుతున్నాము మనం అని. ఆ లిస్టులో నుంచి కొన్నిటినైనా, అది కూడా ఏంటంటే అందులో నుంచి ఫుడ్ మన పొట్టలోకి వెళ్ళే పరిస్థితి ఉంటే వాటిని కనీసం ఈ సంవత్సరం ఒక 50% రెడ్యూస్ చేద్దాం. తర్వాత కాలంలో మనకు అది అలవాటు అయిపోతే అందులో నుంచి 50% రెడ్యూస్ చేయడానికి ట్రై చేద్దాం. స్టోరేజ్ బాక్సులుగా మనం స్టీల్ వాడుకోవచ్చండి, పోర్సిలిన్ వాడుకోవచ్చు, గ్లాస్ వాడుకోవచ్చు. ప్లాస్టికే వాడాల్సిన పనేం లేదు. ఒక్క రవ్వ కొంచెం ఖరీదు ఉండొచ్చు ప్లాస్టిక్ కంటే, ఆరోగ్యం కంటే ఎక్కువ కాదు. ఈ వాటర్ బాటిల్స్ కూడా స్టీల్ బాటిల్స్ దొరుకుతున్నాయి, రాగి బాటిల్స్ దొరుకుతున్నాయి, కొంచెం శుభ్రంగా కడుక్కోవాలి. ఎక్కువ రోజులు లైఫ్ ఇస్తాయి కూడా ప్లాస్టిక్ వాటికంటే, ఎక్కువ కాలం మన్నుతాయి, కొంచెం ఖరీదు. ట్రై చేయటమే. గ్లాస్ బాటిల్స్ దొరికేస్తున్నాయి బాగా. ఇప్పుడైతే అసలు అందరి దగ్గర మట్టి బాటిల్స్ ఉన్నాయండి, కొంచెం బరువుగా ఉంటాయి, కానీ మట్టి పాత్రలో బాటిల్స్లో నీళ్ళు తాగడం కూడా ఆరోగ్యానికి కూడా మంచిదే కదా. ఈ ప్లాస్టిక్ లోపలికి వెళ్ళిపోవటం వల్ల వస్తున్నటువంటి అనారోగ్యాలని, ఆటోఇమ్యూన్ డిసీజెస్ మనకి ఎలాగో ఉన్నాయి. ఇక నెంబర్ ఆఫ్ క్యాన్సర్లు, ఇదివరకు ఒక్క క్యాన్సర్ కేసు వినేవాళ్ళమండి, రేర్గా ఆవిడకి క్యాన్సర్ అనగానే అదొక పెద్ద వార్తలాగా చాలా ఇదిగా ఉండేది. ఇప్పుడు ఏమిటో ప్రతి 2-3 ఇళ్లలోనూ క్యాన్సర్లే, అక్కడ ఇక్కడ ఏవేవో పేర్లు. దీనికి ఎక్కువ భాగం కారణం ప్లాస్టిక్ అట. మనం హోటళ్ళలో బయట అన్ని చోట్ల తింటాం, అక్కడెక్కడా మనం అవాయిడ్ చేయలేకపోతాం. మన ఇంట్లో మనం చేసేటప్పుడు, మనం వాడుకునేటప్పుడు ఈ రకమైన జాగ్రత్త వహిస్తే కొంచెం హెల్త్ ఇష్యూస్ని మనం తగ్గించుకోగలుగుతామేమో. ట్రై చేసి చూడండి, ప్రయత్నించండి. ఈ సంవత్సరం ఇది తగ్గిస్తాను, ఈ నెలలో ఇది మానేస్తాను, మన ఇంట్లో ఫంక్షన్లకి ప్లాస్టిక్ గ్లాసులు అవి వాడము, గ్లాస్వే వాడుకుందాము, కాస్త కడిగి జాగ్రత్తగా పెట్టుకోవాలి. హ్యాండిల్ విత్ కేర్. నిర్లక్ష్యంగా ఎందుకు ఉండాలి? మనం హెల్త్ విషయంలోనూ నిర్లక్ష్యంగా ఉండొద్దు, వస్తువు విషయంలోనూ నిర్లక్ష్యంగా ఉండొద్దు. నిర్లక్ష్యం మానేస్తే అప్పుడు కొంచెం ఆరోగ్యం సిద్ధిస్తుందేమో, ఆలోచించండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.